సో బేసికల్గా ఎప్పుడైనా ఇబ్బంది వచ్చిందంటే నాకు తెలిసి ఐజ్ ప్రభాస్ గారు చిన్నప్పటి క్యారెక్టర్ చేసావు కాబట్టి అండ్ ఇవాళ చాలా హీరోస్కి కూడా నీకు ఐజ్ అనేవి బ్లాక్ ఉంటాయి కదా, ఇబ్బంది ఏమైనా అయ్యేదా నీకు? యాక్చువల్లీ ఏమైందంటే కల్కి షూట్ వెళ్ళినప్పుడే అప్పుడు దే డోంట్ రియలైజ్ నాకు పిల్లికలు ఉన్నాయని చెప్పి. ఓకే. సో షూట్కి వెళ్ళాక అప్పుడు వాళ్ళు చూసి వీడికి ఐ కలర్ డిఫరెంట్ ఉంది కదా అని చెప్పి అప్పటికప్పుడు వెళ్ళి బ్లాక్ లెన్సెస్ తీసుకొచ్చి వీ హ్యాడ్ టు చేంజ్ ఇట్ అగైన్. ఓకే. అండ్ ఇలా వచ్చి ఇట్ హెస్ హ్యాపెన్ ఇన్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఫిల్మ్ ఐవ్ డన్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ ఐవ్ యాక్టెడ్ ఇన్ ఇట్స్ లైక్ హీరోగా చిన్నప్పుడు అట్లనే ఉంటాయి. సో ప్రతి సినిమాకి బ్లాక్ లెన్సెస్ ఉంటాయి, కొన్ని సినిమాలకి బ్రౌన్ లెన్సెస్ కూడా వేపిస్తారు. ఇది ఒక కష్టం అని చెప్పొచ్చు, కానీ ఐ లవ్ యాక్టింగ్ ఇన్ ఫిల్మ్స్. సో కష్టమైనా సరే నాకు ఇష్టమైన ఇది అని చెప్పి ఐ లవ్ డూయింగ్ ఇట్. ఓకే. సో అంటే లైక్ లెన్సెస్ పెట్టుకున్నప్పుడు అంటే ఇప్పటి వరకు యాక్షన్ సీన్స్ ఏమైనా చేసావా నువ్వు? చేశాను, కానీ యాక్షన్ సీక్వెన్సెస్లో అంత కష్టమేమి ఉండవు. లెన్సెస్ ఎమోషనల్ సీక్వెన్సెస్లోనే కష్టం ఉంటాయి. ఎందుకంటే ఏడ్చి ఆ కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నప్పుడు లెన్సెస్ డిస్టర్బ్ అయ్యి అది కొంచెం కష్టం ఉంటుంది. ఏ సినిమాకి బాగా కష్టపడ్డావు లెన్స్ పెట్టుకొని ఏడుస్తూ? ఇది ఒరు కొడై మర్డర్ మిస్టరీ అని చెప్పి ఒక ఫిల్మ్ ఉంది. దాంట్లో వచ్చి ఐ హ్యాడ్ టు క్రై అ లాట్. ఓకే. కొన్ని ఎమోషనల్ సీక్వెన్సెస్లో ఐ హ్యాడ్ టు క్రై కాన్స్టెంట్లీ. ఆ సీక్వెన్సెస్లో మై ఐజ్ టుక్ క్వైట్ అ సఫరింగ్. నీకు ఇట్టే కళ్ళనీళ్ళు వచ్చేస్తాయి అనుకుంటా కదా? అది అలవాటు అయిపోయింది ఇప్పుడు. అంటే బేసికల్గా బాగా ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటావు అనుకుంటా. సో ఇప్పటి వరకు నువ్వు చేసిన సినిమాలు కాకుండా నీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఆర్ ఎల్స్ నువ్వు థియేటర్లో చూసి ఏడ్చిన సినిమా ఏది, బాగా ఎమోషనల్ అయిన సినిమా? సుశాంత్ సింగ్ రాజ్పుత్ గారి దిల్ బెచారా. ఆహా. ఆ సినిమా చూసే ప్రతిసారి ఏడుస్తా. ఓకే. దాంట్లో రెహమాన్ గారి మ్యూజిక్ ఉంటుంది చూడండి, ఇట్ హిట్స్ ద హార్ట్. ఓకే. సో ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ ఐ వాచ్ దట్ ఫిల్మ్ ఇట్స్ హార్ట్ వ్రెంచింగ్ అని చెప్తారు కదా, గుండెని పట్టుకున్నట్టు ఉందని. అంత డీప్ అండ్ సోల్ఫుల్ ఫిల్మ్ అది. సో ఎవ్రీ టైమ్ ఐ వాచ్ ఇట్ ఐ ఎండ్ అప్ క్రైమ్. ఓకే. సో నేను కొంచెం సెంటిమెంటల్ యాక్చువల్లీ. ఏ సినిమా చూసినా ఎమోషన్ ఎక్కువైపోయి ఏడవడమో నవ్వడమో సెలబ్రేట్ చేయడం అట్లా ఉంటా. ఆడిషన్స్కి వెళ్తూ ఉంటావా డిఫరెంట్ మూవీస్కి ఆర్ ఎల్స్ డైరెక్ట్గా నీకు షూటింగ్ కాల్స్ వస్తుంటాయి? అది డిపెండ్స్. అప్పుడప్పుడు డైరెక్ట్ పిలుస్తారు, కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆడిషన్స్ ఉంటాయి. సో అలా ఆడిషన్స్కి వెళ్ళి మిస్ అయిపోయిన క్యారెక్టర్స్ ఏమైనా ఉన్నాయా? ఆడిషన్స్కి వెళ్ళి మిస్ అయిపోయిన క్యారెక్టర్స్ లేవు, కానీ డైరెక్ట్గా పిలిచి మిస్ అయిపోయిన క్యారెక్టర్స్ ఉన్నాయి. మన మెన్షన్ ఏమేమి? సో ఇది మ్యాజిక్లో యాక్ట్ చేస్తున్నా కదా, వైల్ ఐ వాజ్ యాక్టింగ్ ఇన్ మ్యాజిక్ అప్పుడు షూట్ మధ్యలో దే కాల్ మీ ఫర్ దేవరా. యాక్చువల్లీ దేవరాలో ఒక మంచి రోల్ ఉంది, ఒక కొన్ని డేస్ షూట్ ఉంటుంది, మీరు రాగలుగుతారా అని పిలిచారు. అంటే దేవరా అంటే ఫర్ ఎన్టీఆర్ గారి చైల్డ్ వర్షన్? అంటే దాంట్లో రోల్ ఏంటని కరెక్ట్గా స్పెసిఫై చేయలేదు, బట్ దాంట్లో ఒక రోల్ ఉందని చెప్పి టీం నుంచి కాల్ వచ్చింది. ఓకే. కానీ అది చేయలేకపోయాను. అరే దేవరాలో మిస్ అయిపోయాను. బట్ ఇట్స్ ఓకే, దేవరా వల్ల కల్కి వచ్చింది. వెరీ పాజిటివ్ మైండెడ్. ఎవరి పోలికలు ఇవి, మదరా ఫాదరా? ఇద్దరి పోలికలు. ఇద్దరు వెరీ పాజిటివా? సపోజ్ నువ్వు ఎప్పుడైనా షూటింగ్ నుంచి వెళ్ళేటప్పుడు, అంటే నాకు తెలిసి బేసికల్గా ఎవరో ఒకరు ఉంటూ ఉంటారు అనుకుంటా నీకు, మమ్మీ కానీ ఫాదర్ కానీ. సో ఎప్పుడైనా సరే షూటింగ్ నుంచి వెళ్ళిన తర్వాత ఇంకొంచెం బాగా చేస్తే బాగున్ను ఆర్ ఎల్స్ బాగా చేసావు అని మోటివ్ చేసిన వాళ్ళు ఎవరైనా, అంటే లైక్ ఎవరు కరెక్ట్ ఎక్కువగా చేస్తుంటారు నీకు? నాకొచ్చి నాన్న హీ పాయింట్స్ అవుట్ ద నెగటివ్స్ విచ్ ఐ డిడ్. ఓకే. అమ్మ పాయింట్స్ అవుట్ ద పాజిటివ్స్, లైక్ బాగా చేసావురా, ఆ సీన్ బాగా చేసావు, యూ డిడ్ దిస్ యాక్షన్ వెల్, అది కరెక్ట్గా చేసావు అని చెప్తుంటారు. నాన్న పాయింట్స్ అవుట్ లైక్ నువ్వు ఇక్కడ కొంచెం స్లిప్ అయ్యావు, అక్కడ లైట్ స్టార్ట్ అయ్యావు, అట్లా నాన్న చూసుకొని హీ హెల్ప్స్ మీ ఇంప్రూవ్. అండ్ మై మామ్ కీప్స్ సపోర్టింగ్ మీ అండ్ హెల్ప్స్ మీ స్టే పాజిటివ్ ఆల్ ద టైమ్. ఓకే. యువర్ అ మామ్స్ కిడ్ ఆర్ పపాస్ కిడ్? మామ్స్ కిడ్. మామ్స్ కిడ్డా? నాకు అర్థమైంది ఫోన్ చేసి మాట్లాడినప్పుడే. సో ఇప్పటి వరకు నీకు రెమ్యునరేషన్స్ అన్నీ వచ్చి ఉంటాయి కదా, సో అది నువ్వు చూసుకుంటావా మమ్మీ అయినా? అంటే నేను మైనర్ కదా, సో నాకు బ్యాంక్ అకౌంట్ లేదు, దాని గురించి అంత ఐడియా లేదు. ఓకే. ఏదైనా సరే నాన్న చూసుకుంటారు యాక్చువల్లీ, డాడీ. సో నీకు ఒకవేళ అవకాశం వస్తే, నీకు ఊహ తెలిసి నీ బ్యాంక్ అకౌంట్ వచ్చి నీకు ఫస్ట్ రెమ్యునరేషన్ వస్తే మీ పేరెంట్స్కి ఏం గిఫ్ట్ ఇస్తావు నువ్వు? వాట్ యు వాంట్ టు గివ్ దెమ్? ఐ వాంట్ టు gift my mom a saree or a some kind of jewelry, oka necklace aina sare atla something. Okay. And I love to gift my dad either oka kotta bike aina sare or new clothes for him too. Okay. Either like a dhoti and a shirt, and I'd like to see them happy. Endukante no matter what a gift is, the best thing is seeing your parents happy. Hey, that's true. నాకు ఒక 15 ఏళ్ల కుర్రోడితో మాట్లాడినట్లయితే తెలుసా, వెరీ మెచ్యూర్డ్ పర్సన్తో మాట్లాడుతున్నట్టుంది. యూఆర్ వెరీ మెచ్యూర్డ్ అబ్బా.
నిజంగా ఐ హర్డ్ దిస్ లాట్. చాలా మంది ఏం చెప్తారంటే చిన్న పిల్లోడిలో ఎవడో ఒక ఓల్డ్ మ్యాన్ ఇరుక్కున్నట్టున్నావు అయ్యో నేను ఓల్డ్ మ్యాన్ అని అనలే కానీ మెచ్యూర్డ్ గా మాట్లాడుతున్నావు, చాలా పద్ధతిగా చాలా బాగా మాట్లాడుతున్నావు. సో అంటే లైక్ ఎలాగో ప్రభాస్ గారు అంటే చాలా ఇష్టం అంటున్నావు కాబట్టి ఈ షూటింగ్ పీరియడ్ లో ఎప్పుడైనా లైవ్లీ కలిసావా, ఆయన్ని చూసావా? షూటింగ్ పీరియడ్లో కలవలేదు యాక్చువల్లీ, ఎందుకంటే ఇది ప్రభాస్ గారు చిన్నప్పుడు అంటే ఆ రోజు ప్రభాస్ గారికి హాలిడే ఇచ్చేసారు. అయ్యయ్యో ఏమి సార్ మీరు, నాగేశ్వన్ గారు ఎంత పని చేశారు పాపం, బిడ్డను ఒకసారైనా కల్పించాలి కదా. కానీ లక్కీలీ ఏంటంటే యాజ్ ఐ టోల్డ్ యూ ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ ద ఫిల్మ్ కల్కి 289880. సో దానివల్ల ఐ మేనేజ్ టు గెట్ టికెట్స్ ఫర్ ద బుజ్జి లాంచ్ ఈవెంట్. ఓ అక్కడ వెళ్ళి ఐ గాట్ ఇన్ టు ద ముందుకెళ్ళి ఐ గాట్ టు సీ ప్రభాస్ గారు ఓకే ఫేస్ టు ఫేస్. అది ఇట్ వాజ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఓకే బుజ్జిది రివీల్ చేసి వెన్ ద కార్ కేమ్ ఇన్ అండ్ వన్స్ హీ హిట్ ఆల్ ద రైడర్స్ అండ్ గాట్ అవుట్, ఇట్ వాజ్ క్రేజీ కదా, గూస్ పింపుల్స్ అసలు మామూలు కాదు. అవును బుజ్జికి నీకు కాంబినేషన్ ఉంటుందా మరి? లేదు లేదు, అది ఆయన పెద్ద అయ్యాక అది బుజ్జి భైరవ షోలో చూపిస్తారు కదా. భైరవ యాక్చువల్లీ మీట్స్ బుజ్జి ఓన్లీ ఆఫ్టర్ హీ పెద్ద అయిన తర్వాత. ఆహా, చిన్నప్పుడే బుజ్జిని కలిసి ఉంటే బాగుండేది కదా, మాకు మరింత కంటెంట్ వచ్చేది. ఓకే, సో ఇప్పుడు ఏంటి అప్కమింగ్ ప్రాజెక్ట్స్? కల్కి తర్వాత ఇంకేం చేయబోతున్నావు? ఇప్పుడు ఇది గౌతమ్ తిన్ననూరి గారి మ్యాజిక్ లో ఐఎమ్ యాక్టింగ్ as వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్స్ అండ్ ఇట్స్ అనిరుద్ మ్యూజికల్ యాక్చువల్లీ. ఓకే, అండ్ ఐఎమ్ ఆల్సో యాక్టింగ్ ఇన్ ఇది పవన్ కళ్యాణ్ గారి ఓజీలో. రారా అక్కడికే రా. దాంట్లో ఇట్స్ పైవటల్ రోల్ అన్నమాట. ఓకే, అంటే పైవటల్ అంటే ఇట్స్ కొంచెం నెగిటివ్ రోల్ అని కాదు, అది స్టోరీకి ఇంపార్టెంట్ అన్నట్టు ఒక రోల్. సో అంటే లైక్ నీకు పవన్ కళ్యాణ్ గారి అంటే చేసావా? షూటింగ్ అయ్యిందా? షూటింగ్ అయింది, ఇంకా షూటింగ్ పెండింగ్ ఉంది. ఏమైనా కాంబో ఉందా నీకు? అంటే లైక్ ఇప్పటి వరకు నువ్వు చేసిన షూటింగ్ లో ఆయనది నీది ఏదైనా కాంబినేషన్ ఉందా? పవన్ కళ్యాణ్ గారితో ఇప్పుడు కాంబినేషన్ లేదు, కానీ ఫ్యూచర్లో ఉంటుంది. ఇట్స్ యాక్చువల్లీ లైక్ పవన్ కళ్యాణ్ గారికి ఇంట్రొడక్షన్ అన్నట్టు ఒక మెయిన్ క్యారెక్టర్ ఉంటుంది అది. ఓకే ఓకే ఓకే, సో దాంట్లో ఉంటుంది అనమాట. ఓకే, అండ్ దాంట్లో యాక్చువల్లీ ప్రకాష్ రాజ్ గారితో కాంబినేషన్. ప్రకాష్ రాజ్ గారితో కాంబినేషన్. ఓకే, నువ్వు ఎవరైనా ఇమిటేట్ చేయగలవా? కెన్ యూ? ఇమిటేషన్ అంటే ఇది కల్కిలో ఒక డైలాగ్ మీరు విని ఉంటారు, దాన్ని చెప్తాను. ఓకే కమ్. ఎన్ని యుగాలైనా ఎన్ని అవకాశాలు ఇచ్చినా మనిషి అనేవాడు మారలేడు. భయపడకు, మరో ప్రపంచం వస్తుంది. ఓకే, ఇది యాక్చువల్లీ కమల్ హాసన్ గారి డైలాగ్స్. దాంట్లో సర్జ్ ఇది రిలీజ్ ట్రైలర్ లో చూపించారు కదా, ఆ డైలాగ్స్. నువ్వు మూవీస్ కి నీ వాయిస్ నువ్వే ఇస్తావా? అవును, నీ వాయిస్ చాలా బాగుంది. ఐ మీన్ ఇట్ ఇస్ అ వెరీ బేస్ వాయిస్. సో డబ్బింగ్ చెప్తూ ఉంటావా? అవును, కానీ బేస్ వాయిస్ వల్లనే మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి డబ్బింగ్ లో. ఓకే, అంటే ఫేస్ కి మళ్ళీ వాయిస్ కి అంత డిఫరెన్స్ ఉంది కదా అని చెప్పి అప్పుడప్పుడు చెప్తుంటారు. నువ్వు నీకు కాకుండా వేరే చైల్డ్ ఆర్టిస్ట్ కానీ లేకపోతే ఏ హీరోకైనా సరే వాయిస్ ఇచ్చింది ఉందా? లేదు లేదు, నీది నీ వరకే, వేరే వాళ్ళకి ఎవరికి ఇవ్వాల? ఓకే డన్. అండ్ అంటే లైక్ నువ్వు ఇప్పటి వరకు చాలా మంది డైరెక్టర్స్తో వర్క్ చేసావు కాబట్టి నీకు బాగా ఫ్రెండ్లీగా ఉండే డైరెక్టర్ అంటే లైక్ నువ్వు నర్వస్ ఫీల్ అవుతున్నా సరే నో యూ కెన్ డూ, బాగా చెయ్యి, ఎంతమంది క్రౌడ్ ఉన్నా సరే అని సపోర్టివ్గా మాట్లాడే డైరెక్టర్ ఎవరు? సో సపోర్టివ్గా మాట్లాడింది యాక్చువల్లీ కల్కిలో నాగి సార్. యాజ్ యూ నో హీ ఈజ్ రియలీ సింపుల్ అండ్ హంబుల్ పర్సన్. సో దాంట్లో వెన్ ఐ వాజ్ సిట్టింగ్ ఐడల్, సార్ యాక్చువల్లీ పక్కన ఉండే. ఓకే, సో ఐ వెంట్ అప్ టు హిమ్ అండ్ ఐ సరే కొంచెం కామ్ డౌన్ అవుదామని చెప్పి, బికాస్ కల్కి ఈజ్ సచ్ ఎ హ్యూజ్ ఫిల్మ్, కొంచెం నర్వస్ ఉండే, ఎలా చేయాలి, కరెక్ట్ చేస్తానా లేదా అని కొంచెం నర్వస్ ఉన్నప్పుడు ఐ వెంట్ అండ్ స్పోక్ టు సార్ అనమాట. అండ్ సార్ చాలా ప్రశాంతంగా హీ ఎక్స్ప్లెయిన్ వాట్ ఐ హ్యావ్ టు డూ అండ్ ఏ లెవెల్లో ఉండాలి, ఎంత ఇది దీనికంటే కొంచెం వెళ్తే ఓవర్ యాక్షన్ అవుతుంది అన్నట్టు, దీనికంటే మరీ తక్కువ అయితే ఇట్ విల్ నాట్ బి ఫిట్ అన్నట్టు హీ ఎక్స్ప్లెయిన్డ్ ఇట్ పర్ఫెక్ట్లీ. సార్కి ఏం కావాలనేది హీ ఎక్స్ప్లెయిన్డ్ ఇట్ అండ్ హీ గాట్ ఇట్ అవుట్ ఫ్రమ్ మీ. ఓకే, అండ్ ద సేమ్ వే మ్యాజిక్లో గౌతమ్ సార్ వచ్చి ఐ హ్యావ్ డన్ ఆల్మోస్ట్ 40 days of shooting with sir and he is a really wonderful person. ఓకే, గౌతమ్ సార్ వచ్చి he has such a high level of patience. ఇప్పుడు ఒక 3-4 takes పైన అయినా సరే he doesn't get angry, he stays calm, he keeps the set calm. అండ్ సార్ని చూస్తుంటే మనం కూడా చాలా నేర్చుకోవచ్చు అన్నట్టుండే. ఐ లెర్న్డ్ అ లాట్ ఫ్రమ్ హిమ్. ఓకే, ఇప్పుడు కొన్ని ఎక్కువ టేక్లు వెళ్తే ఒక భయం వస్తుంది కదా, ఆ భయం రాకుండా మళ్ళీ హౌ ఐ కెన్ ఫోకస్ ఆన్ గెటింగ్ ద టేక్ డన్ రైట్ అన్నట్టు హీ హెల్ప్ మీ లెర్న్ అ లాట్. ఓకే.